ఇండియాలో 2024 ఎలక్షన్స్ ఒక ఆందోళనకరమైన రికార్డ్ని సృష్టించబోతున్నాయి. ఇన్ ద ఇండియన్ హిస్టరీ ఇట్స్ గోయింగ్ టు బి ద వెరీ ఎక్స్పెన్సివ్ కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్స్. అత్యంత ఖరీదైన ఎలక్షన్స్గా చరిత్రను తిరగ రాయబోతున్నాయి ఈ 2024 ఎలక్షన్స్. ఖరీదైన ఎన్నిక అంటే 96.6 కోట్ల ఓటర్స్ ఓటు వేయబోతున్నారు. అంటే 97 కోట్ల మంది ఈసారి ఓటును వినియోగించుకోబోతున్నారు. వీళ్ళందరూ కలిసి దేశ భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ఖర్చు పెడుతుంది, కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ పెడుతున్నటువంటి ఖర్చు కాదు, రాజకీయ పార్టీలు క్యాండిడేట్స్ పెడుతున్నటువంటి ఖర్చు. ఎన్నికల స్టిపులేషన్స్ని తుంగలో తొక్కి చేస్తున్నటువంటి భారీ ఖర్చు వల్ల ఇండియన్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా ఈ 2024 ఎలక్షన్స్ మారబోతున్నాయి. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా కూడా మారబోతుందని CMF సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అంచనా వేసింది. లాస్ట్ అమెరికన్ ఎలక్షన్స్కి 1,20,000 crores ఖర్చు అయితే ఈసారి ఇండియన్ ఎలక్షన్స్లో 2024 ఇండియన్ ఎలక్షన్స్లో 1,35 crores ఖర్చు అవుతుందని అంచనా. సో 2024 ఇండియన్ ఎలక్షన్స్లో 1,35 crores ఖర్చు అవుతుందని అంచనా. ఇది 2019 ఎలక్షన్స్ కన్నా ఎక్కువ. ఇట్స్ మోర్ దాన్ డబుల్. CMF అంచనా ప్రకారం 2019 ఎలక్షన్స్కి కేవలం 60,000 కోట్లు ఖర్చు అయింది. ఇందులో ఒక బీజేపీనే 45,000 కోట్లు ఖర్చు పెట్టిందని అంచనా. ఈసారి బీజేపీ ఖర్చు పెట్టేది ఇంకా ఎక్కువ ఉండొచ్చని అంచనా. ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం చూశాక ఈ అంచనా ఇంకా పెరిగింది. 1,35,000 crores అంటే కేవలం క్యాప్షన్ నామినేషన్ పీరియడ్ అప్పుడే కాదు, ఎలక్షన్స్ వస్తున్నాయన్న 3-4 నెలల నుండే ఈ క్యాప్షన్ ప్రారంభమవుతుంది. అయితే ఇందులో అత్యధికం బ్లాక్ మనీ. ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పొలిటికల్ పార్టీస్ 1,35,000 కోట్ల రూపాయలను సమీకరించవు. ఇందులో ప్రజలకు నేరుగా ఎలక్షన్స్ టైంలో పంచే డబ్బుతో మొదలుకొని ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, క్యాంపెయినింగ్ ఖర్చులు, మెటీరియల్ ఖర్చులు, మీడియా, సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఖర్చులు, డిజిటల్ క్యాంపెయినింగ్, అఫీషియల్గా టీవీలకు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్, ర్యాలీస్, బహిరంగ సభలకు జనాలను తరలించేందుకు అయ్యే ఖర్చులు, బిర్యానీ ప్యాకెట్లు, లిక్కర్ బాటిల్స్కి అయ్యే ఖర్చు, రోజు క్యాంపెయిన్లలో పాల్గొనే జనానికి ఇచ్చే డబ్బులు, వాళ్ళకు లిక్కర్ బాటిళ్ళు, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వడానికి ఉపయోగపడే డబ్బు, ఇవన్నీ చూస్తుంటే ఒక భారీ ఖర్చు. అంటే 1,35,000 కోట్ల రూపాయలు ఈ 2024 ఎలక్షన్స్లో మన దేశంలో ఖర్చు అవుతుందని అంచనా. మన ఎలక్షన్ ఖర్చు అమెరికన్ ఎలక్షన్ ఖర్చును మించిపోతుంది. అయితే ఇవన్నీ మళ్ళీ ప్రజలకే పోతాయి కదా, ఎకానమీలోకే వస్తాయి కదా, దీనివల్ల ఎకనామిక్ స్టిమ్యులస్ వస్తుంది, ఉద్దీపన వస్తుందని కూడా ఆర్గ్యుమెంట్ చేసేవారు ఉన్నారు. అది నిజమే, కానీ రాజకీయంగా చూసినప్పుడు ఇంత ఖర్చు పెట్టగలిగే వారు ఎవరుంటారు? అందుకే మనం గమనిస్తే సూపర్ ధనికులే ఎలక్షన్స్లో గెలుస్తున్నారు. అసలు ఏంటంటే రాజకీయాల్లో కనీసం 100 కోట్లు ఖర్చు పెట్టందే ఒక ఎంపీ కాని పరిస్థితి, కనీసం 50 లక్షలు ఖర్చు పెట్టందే ఒక ఎమ్మెల్యే కాని పరిస్థితి నెలకొంది. ఈ 2024 ఎలక్షన్స్లో 96.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కరెక్ట్గా 97 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సగటున 1,400 రూపాయలు ఖర్చు చేస్తేనే 1,35,000 కోట్లు. నిజంగా 1,400 అవుతుందా? మన దేశంలో ఒక్కొక్క ఓటర్కి 1,000 రూపాయలు, 1,500 రూపాయలు, 2,000 రూపాయలు పంచుతున్నారు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు. అంటే 3 ప్రధాన పార్టీలు ఉంటే 5 నుండి 6,000 రూపాయలు వస్తాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత పంపిణీ వ్యవస్థ ఇతర రాష్ట్రాల్లో ఉండకపోవచ్చు. అందువల్ల ఒక రఫ్ అండ్ కన్సర్వేటివ్ ఎస్టిమేట్ వేస్తే సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ 1,35,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఇక మనది ప్రజాస్వామ్యమా లేక ధనస్వామ్యమా మీరే ఆలోచించండి.